కరీంనగర్ అంటే ఉద్యమాల పోరాట స్ఫూర్తితో ఈ మొత్తం యావత్తు తెలంగాణని కదిలించిన నాయకులని మీరు తయారు చేసిన ఈ యొక్క ప్రాంతం. కాకపోతే నాయకులు తయారు చేసిరు, మంత్రులనే చేసిరు, ముఖ్యమంత్రులు అయిపోయారు, కానీ కరీంనగర్ లో డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తలేదు. స్మార్ట్ సిటీ ఇంకా అక్కడనే ఉంది, జరుగుతుంది కొంచెం కొంచెం. అదే విధంగా వేములవాడ టెంపుల్ ఏదైతే ఉందో 2015లో 100 కోట్లు దాని గురించి బడ్జెట్ కేటాయిస్తే ఇప్పటికి కొన్ని పనులు అవుతున్నాయి. మొన్న కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదో చేస్తుంది. నేనేమంటా అంటే మనందరం కలిసి ప్రశ్నించాలి. ఎవరైతే పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారో అక్కడ వెళ్ళి ఆ ఒక్క ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెచ్చి, ఎందుకంటే దాదాపు చాలా మంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. అక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. నేను కూడా 2 సార్లు ఫేస్ చేసిన లైన్ అది చిన్నగా ఉంటది పోవాలంటే. ఆ చిన్న లైన్ లో ఏ రకంగా వెళ్తారు? ఇంతకుముందు ఏం చెప్పింది, గతంలో 9.5 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత పిఆర్ఎస్ గా మారిన ప్రభుత్వం ఇక్కడ వేములవాడని ఒక యాదాద్రి టెంపుల్ లాగా చేస్తారని చెప్పి చేసిరా మళ్ళీ మీరు ఎందుకు ఎంకపోతారు? మీరు ఈ రాష్ట్రాన్ని సాధించడంలో మీరు ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు. ఎందుకు మీరు ఈ యొక్క జిల్లా గురించి, ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న వ్యక్తులు ఎందుకు అడుగుతలేరని నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొండగట్టు అంజన్న స్వామి గురించి మాట్లాడిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల 19 లక్షల రూపాయలు ఇచ్చిండు. అక్కడ పనులు ప్రారంభం అవుతున్నాయి, మీకు తెలిసిన విషయమే. దీని విషయం మీద మీరు మాట్లాడాలని, అందరు రాజకీయ నాయకులకు ఈ విషయం తెలియపరచాలని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బార్డర్లో ఉన్న బాసర టెంపుల్ ని కూడా అభివృద్ధి ఇంతవరకు ఎక్కడ కూడా జరుగుతుంది. ఎప్పుడో కట్టిన జమానాలు కట్టిన ఆ కట్టడాలు అలాగే ఉన్నాయి, ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి టెంపుల్ సిటీగా ఈ కరీంనగర్ ని రాబోయే రోజుల్లో చేయాలని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. రేపు నిజంగా మనం కనుక 2028లో 100% ప్రభుత్వంలో మనం లేని ప్రభుత్వం ఉన్నదని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ప్రభుత్వంలో మనం ఉంటే మాత్రం ఈ కరీంనగర్ గడ్డ మీద ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్ సిటీగా మనం పేరు నామకరణం చేద్దామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ